ఏలూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక కమిటీ సమావేశంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బాలరాజు ఇటీవల పోలవరం నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ నిర్మాణ సారథుల ఎంపిక సమావేశాన్ని తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు నాయకులు నిర్వహించారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా తనను పక్కన పెట్టి సమావేశాలు నిర్వహించడం సరైన విధానం కాదని అన్నారు. పార్టీలోని కొందరు నాయకులు పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తూ తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పోలవరం నియోజకవర్గ జనసేనలో నెలకొన్న అంతర్గత విభేదాలను మరోసారి వెలుగులోకి తీసుకువచ్చాయి. మీటింగ్ ఎప్పుడో వచ్చాడు. మన చిరి బాలరాజు గారు రెండు ఈ రోజు నేనే దగ్గరుండి దరఖాస్తులు ఇప్పిస్తానని కదిలి వచ్చింది. పోలవరం నియోజకవర్గం కదిలి వచ్చింది. ఇక నువ్వు ఎదరికెళ్ళి ఈ కార్లన్నీ కూడా ఇలా ఎదరికెళ్ళి పని డీజే కొద్ది ఎదరికెళ్ళి డీజే వెళ్ళి ఇదంతా ఖాళీ చేసి ఏదైనా పార్కింగ్ కొంచెం బ్యాక్ మేము ఈరోజు మండల కమిటీ, గ్రామ కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీల వారీగా నియోజకవర్గంలో మా జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా కష్టపడినటువంటి వ్యక్తి స్థానం దక్కట్లేదు. ఖచ్చితంగా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్లు కూడా ఏ నాయకుడు కూడా సమాచారం ఇవ్వకోకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఏదైతే తమ మాట వినేటువంటి నాయకులు తమ ఏదైతే చెప్తే చేసే నాయకులకు మాత్రం పదవి ఇవ్వాలని ప్రయత్నం చేశారు. కానీ నా దగ్గరికి వచ్చి బాధపడినటువంటి సందర్భంలో నేను వారికి ఒకటే మాట ఇచ్చాను. నేను మీతో పాటు ఏదైతే అప్లికేషన్ ఇవ్వడానికి నేను ఏలూరు నేను కూడా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్ళి నేను అప్లికేషన్ ఇస్తానని చెప్పేసి ఈరోజు సుమారు 400 మందితో నేను ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి జన సైనికుల కోసం ఈరోజు నన్ను గెలిపించినటువంటి జన సైనికుల కోసం ఈరోజు నేను ఏలూరు రావడం జరిగింది. ఏదైతే 2 ఏళ్ల బట్టి అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పెత్తందారీ వ్యవస్థని ఈరోజు ఖచ్చితంగా పారదోలాలి. ఎందుకంటే ఇలాగ అనేక ఇబ్బందులు పెడుతూ ఒక అభివృద్ధిని కూడా చేసుకుంటున్న అభివృద్ధిని కూడా ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, కొన్ని వ్యక్తులు కొంతవరకు జనసేన పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి. కానీ ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం, జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా
ఉన్నతమైన స్థానంలో ఉంటుందని మేము పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చాం. అదే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 100% గెలిపించి ఇస్తామని ఆయనకు పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని ఏదైతే దుష్ట శక్తులు ఇలాగ 2 విధాలుగా పాలించి ఇటు కష్టపడినటువంటి జన సైనికులకు కాకుండా తమ కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది వారికి సపోర్ట్ చేస్తూ ఏదైతే ఈరోజు ఒక ట్రైబుల్ ఎమ్మెల్యే ట్రైబుల్గా ఉన్నటువంటి నన్ను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ నాయకులు తీసుకొస్తున్న. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అధిష్టానం బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తున్నాం. 2 వర్గాలుగా విడిపోవడానికి కారణాలు అంటే తమ మాట విన్నటువంటి కొంతమంది జన సైనికుల్ని వెంటబెట్టుకొని కష్టపడినటువంటి జన సైనికుల్ని దూరం పెట్టినటువంటి పరిస్థితి అతనిది. ఖచ్చితంగా ఈ 2 వర్గాలు కాకుండా అక్కడ జనసేన పార్టీ ఇంకా బలంగా ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం.